2 days ఫోన్ కాల్స్ లేవు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేది. అక్కకి ఏమైందా అని టెన్షన్తో డౌట్ వచ్చి నేను ఊరెళ్ళాను. అక్కడ ఇంట్లో అక్క లేదు. ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరినీ ఎంక్వైరీ చేశాను. అక్క అక్కడికి వెళ్ళలేదు. వేణు అక్క తిరిగిన ప్రతి ప్లేస్ వెతికాను. అక్క అక్కడ కనిపించలేదు. వేణు ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరకు కూడా వెళ్ళి చూశాను. అక్క 1-2 సార్లు వేణు గెస్ట్ హౌస్కి వెళ్ళిందని చెప్పింది నాతో. అక్కడ అసలు ఎవ్వరూ లేరు. నాకు తెలిసిన విషయం ఒక్కటే, తను వేణు కెమికల్స్ ఫ్యాక్టరీ ఓనర్ అని. నీ కంపెనీ డీటెయిల్స్ దొరికాయి. ఫస్ట్ టైం నీ ఫోటో చూశాను. నీ కంపెనీని కాంటాక్ట్ చేశాను. ఆ రోజు హలో, ఇస్ దిస్ వేణు? వేణు కెమికల్స్ ఓనర్ కావాలి. సో వేణు మీరేనా? నో, ఇట్స్ కంపెనీస్ మొబైల్. మీకు ఎవరు కావాలి? ఓనర్ వేణుతో మాట్లాడాలి. రిగార్డింగ్ పర్సనల్. మీ పేరు? రాగిని. కెన్ ఐ మీట్ హిమ్? ప్లీజ్ టేక్ ఎన్ అపాయింట్మెంట్. వేణు గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? ఓకే, కలుద్దామా? ష్యూర్ సార్. సరే, లొకేషన్ లింక్ పంపుతాను, రేపు కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. రాగిణి? ఎస్, మీరు గోపాల్? యా, చెప్పండి. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మీరు వేణు కెమికల్స్లోనే పనిచేస్తున్నారా? అవును. వేణు అదే నీ ఫ్యాక్టరీ ఓనర్ గురించి తెలుసుకోవాలి. వై? తను మా అక్క ప్రేమించుకున్నారు. సో మీరు? నేను దామిని చెల్లిని. మా అక్క దామిని మీకు తెలుసా? దామిని? ఆ పేరు కూడా ఎప్పుడు వినలేదే. నేను కూడా ఎప్పుడు తన గురించి చెప్పలేదు. అయినా వాడు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడు ఎవరి గురించి చెప్పడు. అండ్ ఇట్స్ పర్సనల్. అక్క మాటల్లో చాలా సిన్సియర్గా అనిపించింది. ఓ అవునా? అది వాడి టాలెంట్. అంటే ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవడం వాడి హాబీ. తర్వాత వాళ్ళెవరో తెలియనట్టే యాక్ట్ చేస్తాడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. ప్లీజ్ హెల్ప్ మీ. అక్క కనిపించట్లేదు. తనని కలవాలి. అక్క గురించి అడగాలి. ప్లీజ్, నాకు మీ హెల్ప్ కావాలి. కలిసి ఏం ప్రయోజనం? అక్క ఎక్కడ ఉందని అడిగితే చెప్పేస్తాడు అనుకుంటున్నావా? బెస్ట్ ఫ్రెండ్ నేను. నాతోనే ఏం చెప్పడు, ఇక నీతో ఏం చెప్తాడు? పోలీస్ కంప్లైంట్ ఇస్తే? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వర్క్ అవ్వదు. బెదిరిస్తే? నో. భయపెడితే? ప్రయోజనం లేదు. లవ్. ఇట్ మే వర్క్. ఓకే, ఐ హ్యావ్ అ ప్లాన్. మీరు కోఆపరేట్ చేస్తే అక్క గురించి తెలుసుకోవచ్చు. ఓకే, ఐఎమ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గోపాల్ కొన్ని రోజులు వెయిట్ చేయమని చెప్పాడు. కరెక్ట్ టైం కోసం వెయిట్ చేశాం. 2 months తర్వాత ఆ కరెక్ట్ టైం వచ్చింది. నీలో క్యూరియాసిటీ పెంచి నిన్ను నా వెనకే తిప్పుకుని అక్క ఎక్కడుందో కనిపెట్టడమే ప్లాన్.
కనీసం దెయ్యానికైనా భయపడి చెప్తావేమో అని చిన్ని ఆశ. అందుకే ఇలా దెయ్యంలా యాక్టింగ్. దట్టంగా పొగమంచు ఎప్పుడొస్తుందో అప్పుడు నేను మాయమైపోవడానికి మంచి ప్లేసెస్ వెతుక్కున్నాను. దట్టమైన పొదలు సెలెక్ట్ చేసుకున్నాను.